ఫోన్ తీసి చావరా. కుదురుగా పోనీ. ఇన్నేళ్ళుగా ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నావే, బోరు కొట్టట్లా? లేదే, నేను నెలకు అమ్మాయిని లైన్ లో పెడుతున్నా తెలుసా? తను నిన్ను లవ్ చేస్తుందా? అది నాకు అనవసరం మావా. అయితే నిన్ను కుమ్మడంలో తప్పే లేదు మావా. యాక్సిడెంట్ మావా. రండయ్యా. ఏంట్రా ఇలా చేసావు? ముందే చెప్పాను కదా. దిగరమ్మా. సరే బాబు, మీరా? సార్ మీరా? అటు చూడరా. సరే మా సూర్య, ఆ బిడ్డను తీసుకుని వాడిని పంపించేవయ్యా. అలాగే సార్. ఆగు, బిడ్డ నువ్వు. సార్ ఏం బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. బిడ్డని సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వదలండి సార్. మీకు చెప్తే అర్థం కదా. బిడ్డను మేము చూసుకుంటాం కానీ మీరు బయలుదేరండి. సార్ సార్ మనోడేరా? ఏ ఆటో, ఇలా రా. మీరు వెళ్ళండి బాబు. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. అయి నీకు తెలుసా? ఏమో ఎవరికి తెలుసు. బాబాయ్ బూర్ల బుట్ట రాపోరా సార్. ఏంటి మీ నాన్నకు భోజనమా? మా నాన్న ఎక్కడ? అనుకున్నారు బాబు. లంచం తీసుకునే వాళ్ళు వెనకే ఉంటారు, నీలాంటి వాళ్ళే ముందు ఉంటారు. స్టేషన్ వెనక అని చెప్పాను, పోరా. ఆయనతో నీకెందుకురా? ఏం మావా, మీ బాబాయ్ పెద్ద రైటర్ అన్నా, డ్రైవర్స్ గా బయట కూర్చొని ముగ్గులు వేసుకుంటున్నాడు, వెనక మీ నాన్న ఏం పీకుతున్నాడు. అమ్మో, ఇలా అంటే నువ్వు పీకుతావని మర్చిపోయాను. ఏంది మావా, మీ నాన్న వాడిని అలా పీకుతున్నాడు, ఆయనకు అంత పవరా? నువ్వు ఊరుకోరా. నానా ఏంటి బాబు? అమ్మ నీకు భోజనం పంపించింది. అది తీసుకున్నాడు, పంపించి. అది కాదు నాన్న. ఏంటయ్యా వాడు ఏం తప్పు చేసాడని అంతలా కొడుతున్నావు? తెలియదు బాబు, పై అధికారులు కొట్టమన్నారు, కొడుతున్నాను. నువ్వు బయలుదేరు. పై అధికారి కొట్టమన్నాడా? ఎందుకో తెలియకుండానే ఇలా కొడుతున్నారంటే ఇక నా మ్యాటర్ తెలిస్తే. మామా మామా ఏమైంది? ఏసుక్రీస్తుకి ఒక్క మేకే కొట్టారా? మీ నాన్న నాకు 5 మేకులు కొడుతున్నాడు. అర్థం కాలేదు. ఇలా రా ఏం మామా? ఇలా చూడు, నీకు పోలీసు ఉద్యోగమే కావాలా? అవును. ఏ నువ్వున్న హైట్కి నించుని పెయింట్ కొట్టినా చాలు, బాగా సంపాదించచ్చు. పోలీసు ఉద్యోగం మాత్రం వద్దు బావా, నీకు బాగోదు. నువ్వు లవ్ లెటర్ ఇవ్వడానికి నేను పోలీసులో జాయిన్ అవ్వకూడదా? రా, నీకు మేకులు కొట్టడంలో తప్పే లేదు. నీకు మీ నాన్నకి మేకులు కొట్టడం తెలుసా? ఏంది మామ, బండిలోంచి బండ్రా దిగి వస్తోంది. ఏం పోరస్? నమస్తే సార్. రేపో మాపో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేవాడివి. ఆ గడ్డం మీసం చేతికి కడియం ఏంటి? అచ్చం పోరంబోకు గాడిలాగే ఉన్నావే. సార్, గడ్డం మీసం ఉన్న వాళ్ళు పోరంబోకులని ఎవరన్నారు? డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత మీకు నచ్చినట్టు ఉంటాను, అంతవరకు నాకు నచ్చినట్టు ఉంటాను సార్. మనకు తెలిసిన కుర్రాడు కదా అని అడిగితే పై అధికారితో ఇలాగే మాట్లాడతావా? మీ నాన్న వెనకాలగా ఉన్నాడా? చూడు సూర్య, ఇన్స్పెక్టర్ వెళ్తున్నారు, చూడు, వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. సరే సార్. మన తీసుకురా. రాకరావయ్యా. ఆ ఇన్స్పెక్టర్ మాట ఏదో తేడాగా ఉంది మామ. ఈయన ఎక్కడికి పరిగెడుతున్నాడు? మామ, మనిషిని మార్చేశారు మామ. సార్ 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 ఇతను ఎందుకు సార్ అరెస్ట్ చేశారు? ఉదయాన్నే తాగి యాక్సిడెంట్ చేశాడు. ఏ సార్, అది ఇతను కాదు సార్, వేరే ముగ్గురు చేశారు. ఎవరా నువ్వు? మన హెడ్ నరసింహమూర్తి గారు అబ్బాయి సార్. వీడిని బయట బొమ్మను. బాబు రారా, నువ్వు రా. వీడిని లోపల వచ్చండి. ఏంటో నేను చెప్పినట్టు ఎఫ్ఐఆర్ రాయి. బాబు నువ్వు ఇంటికి వెళ్ళు బాబు. మీరు వెళ్ళండి, నేను తీసుకెళ్తాను. ఏనా నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? నేను నమ్ముతున్నాను రా. ఇప్పుడు నువ్వు వెళ్ళు, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. బాబు నీకు అర్థమయ్యే ఉంటుంది, వాళ్ళందరూ గొప్పింటోళ్ళ పిల్లలు బాబు, మనం వాళ్ళని ఏమీ చేయలేము. నీకు ఒక విషయం చెప్పినా బాబాయ్, ఈ లోకంలో నేరస్తుడు ఎప్పుడు పుడతాడో తెలుసా? మనల్ని కాపాడడానికి ఒకడు ఉన్నాడని వాడు అనుకునే నిమిషం నుంచి ఈ రోజు మనందరం కలిసి ముగ్గురు నేరస్తుల్ని తయారు చేశాం. వస్తానా?
జాగ్రత్త. అలాగే బాబు. చెప్పింది అర్థమైంది. సరే చేస్తానులే, నీకేంట్రా మీ అన్న కౌన్సిలరు ఎన్ని ఆటలాడు. మనుషుల్ని మార్చడం పోలీసులకి మామూలే మామ. అన్నా టీ అన్నా, అక్కడ ఆగుండా బైక్ మీద అవునరా ఏ అక్కడ ఇద్దరు దాన్ని మట్లో పూర్తి చేసేలా ఉన్నారు. ఏంటో చూడండి. మామ ఇది పట్టుకో వస్తాను. రేయ్ దున్నపోతా స్టాండ్ దిగిపోతుందిరా. చెయ్యి దిగ. ఏయ్ అన్న దమ్మేసాక దిగుతాడు పరా. ఏంటి పోతావా జుట్టు తగలట్టమంటావా? జుట్టు తగిలేటేస్తావా? దిగుతావా లేదా? ఏమైంది? బైక్ నుంచి దిగరా అంటే జుట్టు తగిలేటేస్తానంటున్నారా? రేయ్ ఏంట్రా వారుగా సీనేస్తున్నారు? దమ్ము కొట్టి వెళ్తామని చెప్తున్నాగా. ఒడే ఏ మామ, వాళ్ళు దిగుతామని చెప్పారు కదా, రాపదు. నువ్వేంట్రా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? నేను చెప్తే రూమ్ ఇచ్చుకుని నిలబడ్డారు, నువ్వు చెప్తే తోక ముడుచుకుని వెళ్ళిపోయారు. మామా గొప్పింటి పిల్లలు గొప్పింటి పిల్లలేరా. వాళ్ళందరూ గొప్పింటోళ్ళ పిల్లలు బాబు. మనం వాళ్ళని ఏమీ చేయలేం. ఏయ్ ఆ లుక్ ఏంట్రా, హీరోయిజమా? ఏయ్ ఫోన్ ఛార్జ్ ఎక్కిందా? ఎక్కిందన్నా. సరేరా, చెప్పు మైథిలి. రే ఎక్కడున్నావురా? నీకెన్నిసార్లు ఫోన్ చేయమంటావు? ఏమైంది? మళ్ళీ పెళ్లి కొడుకని చెప్పి ఎవరినో తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోపెట్టాడు నీ మావగారు. ఇంకోసారి పెళ్లి కొడుకని చెప్పి ఇంట్లోకి ఎవడైనా వచ్చాడో అయిపోతాడు. సరే వదిలే, నువ్వు ఫోన్ పెట్టే, నేను వస్తా. పానకాలు మళ్ళీ సంబంధం చూసాడా? ఏం మామా, వాడు బ్రోకర్ పని చేస్తేనే బాగా సంపాదిస్తాడేమో. ఆహా, తను నిన్నే చేసుకుంటానని పట్టుబడుతోంది కదా, వీడికి ఎందుకు కాలుతోంది? నేను చదువుకుంటున్నప్పుడే నీతో చెప్పాను, రాయితో కొట్టి వాడు పళ్ళు రాళ్ళు కొట్టేద్దామని. విన్నావా నువ్వు? మామ, ఒకవేళ మైథిలి మన పేరు చెప్పేస్తే? రే నీకు తెలియదురా, 6వ క్లాస్ నుంచి లవ్ చేసుకుంటున్నాను, తను ఖచ్చితంగా చెప్పదు. సార్, మీ అమ్మాయి పుస్తకంలో ఈ లెటర్ దొరికింది. దీన్నిచ్చింది వాడేనని స్కూల్లో ఉన్న మొత్తం పిల్లలందరూ చెబుతున్నారు. కానీ మీ అమ్మాయిని అడిగితే చుప్పనాతిలో నోరు మెదపట్లేదు. మీ అమ్మాయిని అవునని ఒక్క మాట చెప్పమానండి, ఆ పిల్లలిద్దరికీ ఇప్పుడే టీసీ ఇచ్చి బయటికి గంటేస్తాను. నీకు లెటర్ ఇచ్చింది వాడే కదా? వద్దు వద్దు చెప్పకు, వద్దు. అడుగుతున్నానా? అవును నాన్న, వాడే ఇచ్చాడు. రే చెప్పేసింది రా, చెప్పేసింది. ఏదో పవిత్రమైన లవ్ అన్నావు. ముందు వాళ్ళిద్దరికి టీసీ ఇచ్చి పంపించేయండి. రే ఇద్దరు లేచేలా రండి, రండిరా త్వరగా. నువ్వు నీ జుట్టు చేయి చాపరా, చేయి చాపరా. కానీ పోయిన వారం నేను వాడికి ఒక లెటర్ ఇచ్చాను. దానికి సమాధానమే వాడు నాకు ఇచ్చాడు. ఇదిగో పానకాలు, నీ కూతురే ఒప్పుకుంది కదా, ఇద్దరికి పెళ్లి చేసేవయ్యా. అసలు నీ వయసు ఏంట్రా? 10వ తరగతి కూడా దాటలేదు, మీసం కూడా సరిగా మొలవలేదు, అప్పుడే లవ్ కావాల్సి వచ్చిందా నీకు? మీసం మొలిస్తే పెద్ద మొనగాడి వాడు. ఓ 4 రాళ్ళు సంపాదించుకునిరా, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. లోక్ ద పానక. అయ్యగారు కరకరలోడే దోశ తింటారా? రే మామ, ఇది నా మొదటి నెల సంపాదన. దీన్ని మా అమ్మ చేతి కూడా ఇవ్వకుండా ఈయనకి తీసుకొచ్చి ఇచ్చాను. చెప్పు. చట్నీ వేయి. ఇదిగో, తను తెలుగులోనేగా చెప్పాడు, తమిళ్లో ఏమైనా చెప్పాడా? ఉద్యోగం వస్తే పెళ్లి చేస్తానన్నావుగా, ఉద్యోగం వచ్చింది, జీతం తెచ్చాడు. నీ కూతురిచ్చి పెళ్లి చేయి. ఏం ఉద్యోగం? అది 1,00,000 మందికి భోజనం పెట్టే పని. ఏమన్నా? 1,00,000 మందికా? ఏ కంపెనీలో? స్విగ్గీ అయ్యా. ఈ ఇంటింటికి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేస్తున్నారే, ఆ కంపెనీలో. ఆ ఉద్యోగం గురించి గొప్పగా చెప్తున్నావు. ఇంకే ఉద్యోగం చేస్తే తమరు గొప్పగా ఫీల్ అవుతారు? నాకు కావాల్సింది స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన జీతం. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే కంటికి రెప్పలా చూసుకుంటాడనే నమ్మకం. అంటే వీడు రాజకీయాల్లోనే చేరాలి. నాకు అది నచ్చదు. వాళ్ళు రాలిపోతే ఏమనుకున్నావు? నేను చూస్తున్నాను చిన్నప్పటి నుంచి, ఏదో ఒక కుంటు సాగు చెప్పి ఇద్దరిని కలవనివ్వడం లేదు. రే మామ, ఈ పానకాలు బతుకున్నంత వరకు మీ ఇద్దరికి పెళ్లి జరగదు. నేను వీళ్ళు లేపేసి జైలుకి వెళ్ళి కూర్చుంటాను, నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుని జాలీగా. వచ్చిందా? ఇంకా వస్తూనే ఉందిరా. రే ఇది కాదురా, ఐడియా వచ్చిందా అని అడిగాను. నేను ఒక ఐడియా అవనా? ఇలా చూడు, ఆ పానకాల మొహం చూడు, నాకు అస్సలు ఇష్టం లేదు. అయితే ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో ఆపరేషన్? ఆ ఆపరేషన్ కాదు, దగ్గరకు రా.
నీకు మైథిలికి పెళ్ళి అవ్వాలంటే నా దగ్గర ఒక భయంకరమైన ఐడియా ఉంది విత్ సౌండ్ ఎఫెక్ట్స్తో. సౌండ్ ఎఫెక్ట్సా? దీనికి మైథిలి కూడా ఒప్పుకోవాలి. రేయ్, చిన్నప్పుడు ఎన్ని డివిడీలు చూసాం. వర్కౌట్ అవుతుందా? నీకు వర్కౌట్ అవ్వకుండా ఉంటుందా? హలో, ఎంతసేపటి నుంచి చూస్తున్నావు? దాన్ని ఎందుకు వీడియో తీస్తున్నావు? అన్నా, నాది మాత్రం కొంచెం డిలీట్ చేసేయ్. టైం లేదు. అన్నా, నాది మాత్రం డిలీట్ చేసేయ్. ఈ పని నీకు ముఖ్యం. ఏంట్రా ఇన్ని చెప్పులు ఉన్నాయి? బావా, పానకాల గడి ఇంట్లోనే ఉన్నాను. ఏదైనా ప్రాబ్లం అయితే చెప్తాను, కుర్రాలను వేసుకొచ్చాయి. ఏంటి పానకాలు? ఇంట్లో ఫంక్షనా? మాతో చెప్పనే లేదు. మావా, పైకి చూసింది చాలు, వెళ్ళు వెళ్ళు. అలాగే ఆంటీని కాఫీ తెమ్మను. ఎవరండి వీళ్ళు? ప్లంబర్ కనెక్షన్ ఇవ్వడానికి వెళ్ళారు. ఇంటికి వచ్చి గొడవ చేస్తాను పానకాలు. ఉండండి, పోలీసులకు ఫోన్ చేస్తాను. ఆ ఫోన్ ఇదిగో పానకాలు. ఈ ఏజ్ లో నీకు ఎందుకంత టెన్షన్? ఇదిగో, ఇది నా ఫోనే, పోలీసులకు ఫోన్ చేసుకో. పరువు తీకే బయటికి రావే. పోకిరి వెధవా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఏమండి, వచ్చి వీడి సంగతి చూడండి.